మీకు అది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఏ మోడ్, దిస్ ఇస్ ది ఫాస్టెస్ట్ మోడ్ అవైలబుల్ ఇన్ జిక్సర్. అది షో యూ. ఇప్పుడైతే బండి లిఫ్ట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. It's a liter class, and liter class obviously they are powerful. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈ వీడియో వచ్చేసి ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అబౌట్ నా సూపర్ బైక్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇన్ని రోజులు నేను దీన్ని నడిపాను కానీ మీకు ఎప్పుడు కానీ దీని ఫీచర్స్ గురించి అవంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి ఐ వాంటెడ్ టు షో అసలు జిక్సర్లో ఏముంది, 13 years old బైక్ అయినా కానీ దీనిలో కొత్తగా ఏముంది అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ వీ హ్యావ్. సో ఫస్ట్ థింగ్, దీని స్వింగ్ ఆర్మ్ అండ్ ఫ్రేమ్కి వద్దాం. సో మీరు ఈ ఫ్రేమ్ అయితే చూడండి, ఇది మీరు ఇప్పుడు కూడా చాలా సూపర్ బైక్స్లో చూస్తారు. సేమ్ ఫ్రేమ్ ఉంటుంది, సేమ్ స్వింగ్ ఆర్మ్ కూడా ఉంటుంది. అప్పట్లోనే దీని R&D అలా ఉండే, బికాస్ దిస్ R&D ఈస్ ఫ్రమ్ MotoGP. కొన్ని ఇంతసేపు ఒక కార్ బండి లేదు, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కార్లు వస్తున్నాయి వ్లాగ్ ఆన్ చేయగానే. సో దీని మొత్తం R&D ఈస్ ఫ్రమ్ MotoGP కాబట్టి దీని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్రిసైజ్ అనమాట. మీరు నడిపేటప్పుడు దీని హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యూ వోంట్ గెట్ ఆన్ ఎనీ అదర్ బైక్. సో సూపర్ బైక్స్ ఆర్ మెంట్ అలా దాన్ని తయారు చేసేది అలా. ఇంకోటి ఏం తెలుసా, దీనిలో దిస్ థింగ్ హ్యాస్ ఏ డాంపర్. సో మీకు తెలుసు కదా చాలా మందికి హై స్పీడ్స్ వాబుల్ అవుతుందని. దిస్ థింగ్ హ్యాస్ ఏ ఎలక్ట్రానిక్, అది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది డిపెండింగ్ ఆన్ స్పీడ్ అండ్ రైడింగ్ మోడ్ యూర్ ఇన్. దిస్ థింగ్ హ్యాస్ ఎ ఫ్రీకింగ్ Brembo M4 క్యాలిపర్స్. సో దీంట్లోనే 1000 జిక్సర్లో ఇంకొకటి టోకికో క్యాలిపర్స్ అని కూడా వచ్చింది, విచ్ ఈస్ ఎ బేసిక్ మోడల్. బట్ దిస్ వన్ ఈస్ ఎ టాప్ మోస్ట్ మోడల్ అనమాట జిక్సర్ లైనప్ లో. సో దిస్ థింగ్ హ్యాస్ ఎ Brembo M4 క్యాలిపర్స్. మీరు లిటరల్ చెప్తున్నా, మీరు ఇప్పుడున్న వెరీ ప్రీమియం బైక్స్ ఆల్సో యూజ్ ది సేమ్ క్యాలిపర్ తెలుసా ఇప్పటికి. సో దీస్ ఆర్ ఆ లెవెల్ ఆఫ్ క్యాలిపర్స్ ఇవి. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా, వీటి అలాయ్ వీల్స్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే, సిరీస్ ఇక్కడ హోల్ ఉందా, లోపలంతా కూడా చాలా వరకు ఖాళీగా ఉంటుంది. దే బిల్ట్ ఇట్ దట్ వే. స్ట్రాంగ్ కూడా ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. సో దట్ మీకు ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఫాస్ట్ కాబట్టి. దిస్ థింగ్ హ్యాస్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ బోత్ రేర్ అండ్ ఫ్రంట్ లో ఇక్కడ మనం ఇక్కడ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు, రీబాండ్ అండ్ కంప్రెషన్. అండ్ అంతేకాదు దీన్ని ఇక్కడ కూడా అడ్జస్టబిలిటీ ఉంది. సో ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్ ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ అనమాట దీనిది. అండ్ ఐ లవ్, నాకు ఏ సూపర్ బైక్ అయినా కానివ్వండి, ఏ ఫేర్ బైక్ కానివ్వండి, నాకు ఇండికేటర్స్ ఇక్కడ ఎక్కడ ఉండొద్దు. ఐ లైక్ ఇట్ ఆన్ ద మిర్రర్ కుంటే అసలు నాకేమో చాలా ఇష్టం మిర్రర్ ఉండడం. అండ్ ఇక్కడ దీనికి ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంది. సో సీదా ఎయిర్ అక్కడికి వెళ్ళి ఎయిర్ ఫిల్టర్కి వెళ్తుంది అనమాట, ఎయిర్ బాక్స్కి వెళ్ళి అండ్ దెన్ టు ది ఇంజన్. సో దీనికి BMC ఫ్రీ ఫ్లో ఎయిర్ ఫిల్టర్తో పాటు Yoshimura ఫుల్ సిస్టమ్ R88 ఎగ్జాస్ట్ ఉంది. ఇట్స్ కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ కూడా. సో లైటర్ వెయిట్, మోర్ అవుట్ ఫ్లో అండ్ మోర్ ఇన్ఫ్లో కూడా ఉంది. దానివల్ల దిస్ బైక్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ స్టాక్. దిస్ థింగ్ ప్రొడ్యూసెస్ 185 bhp, అంటే నౌ దిస్ థింగ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 190 or 192 bhp అనుకోవచ్చు మనం. అండ్ ఐ విల్ షో యూ ది మోడ్స్. సో మీరు ఫస్ట్ ఆన్ చేయగానే, సో ABC ఉంది కదా, దోస్ ఆర్ 3 types ఆఫ్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి దీంట్లో. A వచ్చి ఫాస్టెస్ట్, B వచ్చి మీడియం అండ్ C వచ్చేసి లోయెస్ట్ అనమాట. Cలో దిస్ విల్ పర్ఫార్మ్ లైక్ ఏ మోర్ లైక్ ఏ 600cc బైక్ అండ్ Bలో దిస్ థింగ్ పర్ఫార్మ్స్ లైక్ ఏ 1000cc బట్ కొంచెం తక్కువ పవర్ఫుల్ 1000cc. అండ్ A మోడ్లో దిస్ థింగ్ విల్ షో వాట్ ఏ బ్రూటల్ 1000cc క్యాన్ డూ. A మోడ్లో దిస్ విల్ లైక్ లాంచ్ అనమాట, రాకెట్ లాంచ్ లా లాంచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ దీనికి షిఫ్ట్ లైట్ కూడా ఉంది విచ్ యూ కెన్ సెట్ దీంట్లో. అండ్ దీన్ని km/h బదులు mph చేసుకోవచ్చు. ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటంటే, సో ఆల్ సుజుకి బైక్స్ హ్యావ్ FI లైట్. సో మీకు ఏమైనా సెన్సర్ కానీ ఎనీ ఇష్యూ వచ్చిన ఇంజన్ లైట్ ఎలా ఆన్ అవుతుందో దీనిలో FI లైట్ ఆన్ అవుతుంది. దాని అర్థం సంథింగ్ ఈస్ ఆఫ్ ఇన్ ద బైక్. సో దాన్ని ఏదో చెక్ చేసుకోండి అని చెప్పేసి FI లైట్ ఆన్ అవుతుంది, ఈవెన్ ద సెన్సర్స్ పాడైనా కూడా. అండ్ దీనిలో స్పెసిఫిక్ గా ఫీచర్స్ అంటూ ఏం లేదు, లిటరలీ రైడింగ్ మోడ్ తప్ప ఏం ఫీచర్స్ లేదు. అండ్ ఎలక్ట్రానిక్ డాంపర్ అండ్ రైడింగ్ మోడ్ తప్ప దీనిలో ఏ ఫీచర్ లేదు. అండ్ దిస్ థింగ్ రేవ్స్ అప్ టు 14,500 RPM బ్రో, 14,500 RPM. అండ్ నార్మల్ గా C మోడ్ లో దిస్ థింగ్ రేవ్స్ అరౌండ్ 10,000 or 9,000 RPM యాజ్ ఐ సెడ్. సో పవర్ చాలా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట మీకు. అండ్ దెన్ దిస్ ఇంజన్ సుజుకి GSX, మీకు సుజుకిలో ఏ బండి అయినా వండి మోస్ట్ రిలయబుల్ ఇంజన్స్. దీన్ని ఎన్నో మైల్స్, కిలోమీటర్స్లో నాకు తెలీదు బట్ మైల్స్లో అయితే ఐ సా పీపుల్ రైడింగ్ ఇట్ 60,000 miles అండ్ ఆల్. సో కిలోమీటర్స్ కూడా దీన్ని ఈజీగా 1,00,000 kilometers తిప్పినా కూడా ఐ ఫీల్ లైక్ దిస్ ఇంజన్ కెన్ డూ. బట్ ఓన్లీ ఇఫ్ యూ మెయింటైన్ ద బైక్. మీరు బైక్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే దిస్ ఇంజన్ కెన్ డూ lakhs of kilometers అనమాట. దీని చైన్ స్ప్రాకెట్స్ ఇవి కూడా ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి తెలుసా. అండ్ మెయిన్ థింగ్ అవి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయంటే, దీని పవర్కి ఆ స్ప్రాకెట్ కానీ చైన్ కానీ తట్టుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. అది తట్టుకోవాలి కాబట్టి దాని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ సూపర్ బైక్లో. ఎందుకంటే దాని వెనకాల ఉండే R&D అలాంటిది, దాని క్వాలిటీ అలాంటిది. అండ్ ఇమాజిన్ దిస్ థింగ్ యాజ్ అడ్జస్టబుల్ ఫుట్ పెగ్స్ కూడా ఉంది. మీరు ఈ 2 స్క్రూస్ తీసి ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఒక 3 అడ్జస్టబుల్ లెవెల్స్ ఉన్నాయి అనమాట. సో ఆ లెవెల్స్ లో మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. ఇలా ట్రాక్ రిలేటెడ్ ఫుల్లీ అడ్జస్టబుల్ కాదు బట్ స్టిల్ సంథింగ్ దే గేవ్. సో దీనిలో అడ్జస్టబిలిటీ కూడా ఉంది. అండ్ దిస్ ఈస్ ఎ ప్రాపర్ ట్రాక్ బైక్. ట్రాక్ లో దిస్ థింగ్ విల్ కిల్ ఇట్, లిటరల్ ఇచ్చి పడేస్తుంది అనమాట. అండ్ మిగతాదంతా బండి ఎక్కి నడుపుతూ మాట్లాడుకుందాం. ఎస్ సో బాయ్స్,
సో లెట్ ఇట్ బి ఎనీ సూపర్ బైక్. మీకు అంత ఎక్స్పెన్సివ్ ఉండేది వచ్చేసి మెయిన్ గా వాళ్ళ R&D. మీకు మేబీ ఇప్పుడు ఈ ట్యాంక్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక 1000 రూపీస్ కి రెడీ అయిపోతుంది అనుకుందాం, కానీ వాళ్ళు పెట్టిన R&D దాని వెనకాల పెట్టిన టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని దీని ఒక 10,000 అమ్ముతారు అనమాట. సో వాళ్ళు ప్రాఫిట్ లో ఉండేటట్టు. సో ప్లస్ మెటీరియల్స్ కూడా దే విల్ యూజ్ హై క్వాలిటీ మెటీరియల్స్, అలా టప్ప మెటీరియల్స్ ఉండవు కాబట్టి. సో మీకు ఇక్కడ జనరల్ గా ఆన్ చేయగానే బండి ఈ స్టాండర్డ్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పుల్ ఇచ్చి చూపిస్తా. వాయిస్ బైక్ టేక్ ఆఫ్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఐ కెన్ సీ వర్షం ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సత్యం, వర్షం లేదని బయటకు వచ్చా, వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే మీకు మిగతా రైడింగ్ మోడ్స్ కూడా చూపిస్తా, ABC. సో ఇప్పుడైతే C మోడ్ లో ఉంది బైక్. ఐ షో యూ ద పవర్. As you guys can see, C mode లో ఇది థర్డ్ గేర్ లో ఇట్స్ డూయింగ్ అరౌండ్ 170 180 అని కూడా సరిగా నేను చూడలేదు, బికాస్ ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ రోడ్. జనరల్ గా అయితే సెకండ్ గేర్ లోనే 200 వెళ్ళిపోతుంది అనమాట A మోడ్ లో పెడితే. సో C మోడ్ లో ఇట్స్ మోర్ లైక్ ఒక 600cc అన్నాను, కానీ ఒక 800cc బైక్, 900cc బైక్. స్టిల్ ఐ వుడ్ సే 1000cc బైక్ ఓన్లీ ఇది ఈవెన్ ఇన్ C మోడ్. బట్ ఇట్స్ మోర్ లైక్ వెరీ డీట్యూన్డ్. ఎందుకంటే మీకు అది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు A మోడ్, దిస్ ఇస్ ది ఫాస్టెస్ట్ మోడ్ అవైలబుల్ ఇన్ జిక్సర్. ఐ షో యూ. ఇప్పుడైతే బండి లిఫ్ట్ ఆఫ్ అయిపోతా ఉంటుంది. Holy shit. బండి నేను మీతో C మోడ్ లో పెట్టినప్పుడైనా మాట్లాడగలుగుతా, కానీ జిక్సర్ గురించి A మోడ్ లో ఐ కెనాట్ టాక్. దిస్ బైక్ పుల్స్ వే క్విక్, వే ఫాస్టర్. అండ్ దీనిలో B మోడ్ వచ్చి స్టాండర్డ్ అదనమాట. సో ABC, A ఇస్ ద ఫాస్టెస్ట్, B ఇస్ ద మీడియం అండ్ C ఇస్ ది లోయెస్ట్ స్పీడ్ అనమాట. దీనిలో C లో ఎంత డీట్యూన్ అవుతుందంటే ఇట్ ఫీల్స్ మోర్ లైక్, ఫర్ మీ ఇట్ ఫీల్స్ మోర్ లైక్ 600cc ఆర్ 900cc. ఈ టూ కేటగిరీస్ లో కూడా అనుకోండి. 600 లో మోర్ లైక్ హై రేవింగ్ ఇంజన్స్ ఏదైతే ఉంటుందో, విచ్ కెన్ డూ థర్డ్ గేర్ 180s ఆల్సో, ఆ బైక్స్ లో ఉంటది. బట్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ B మోడ్, స్టాండర్డ్ మోడ్ ఇస్ ఆల్సో వెరీ పవర్ఫుల్. ఇట్స్ టూ క్విక్ ఇన్ స్టాండర్డ్ మోడ్ కూడా B మోడ్ లో. దెన్ కమ్స్ ది A మోడ్, అండ్ A మోడ్ లో కూడా దిస్ థింగ్ ఈజ్ ఎ ఫ్రికింగ్ రాకెట్, ఫ్రికింగ్ బీస్ట్. సో ఇప్పుడు మీరు A చూసేసారు, C చూసారు. నౌ ఐ షో యూ B మోడ్. అండ్ గైస్, B మోడ్ లో ఆల్సో దిస్ ఈస్ ఎ ఫాస్ట్ బైక్, వెరీ ఫాస్ట్ బైక్. Bike is just lifting off. అండ్ ఐ నో నేను మీకు ఇది చూపిలేకపోతున్నా ఈ బండి ఎంత ఫాస్ట్ అంటే ఎంత హై RPM దాకా తీసుకెళ్లొచ్చు అదంతా. ఎందుకంటే దీన్ని నేను ఎంత తొందరగా షిఫ్ట్ చేయాల్సింది వస్తుంది అంటే, బికాస్ అర్థం కావట్లే ఆ స్పీడ్ లో ఇది ఎంత RPM దాకా వెళ్తుంది, ఏంది సీన్ అని. ఇది అరౌండ్ 14,500 RPM దాకా రేవ్ అవుతుంది ఇంజన్. సో దిస్ ఇట్స్ ఫ్రికింగ్ బీస్ట్. ఇట్స్ లీటర్ క్లాస్, అండ్ లీటర్ క్లాస్ ఆబ్వియస్లీ దే ఆర్ పవర్ఫుల్. అండ్ దిస్ థింగ్ నేను ఇంకా మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓన్లీ థింగ్ ఐ రిగ్రెట్ ఇస్ దీనిలో ABS ఉంటే మాత్రం మెంటల్ ఉండేది. బట్ యా, సమ్ టైమ్స్ ABS విల్ సేవ్ యూ, సమ్ టైమ్స్ ఇట్ విల్ కిల్ యూ, సమ్ టైమ్స్ నాన్ ABS విల్ సేవ్ యూ, సమ్ టైమ్స్ ఇట్ విల్ కిల్ యూ. సో అది డిబేటబుల్ టాపిక్, మనం దాని గురించి డీటెయిల్ గా రామ్ గానీ. సో ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. సో బెటర్ టు మెయింటైన్ లో స్పీడ్స్ వీటిల్లో. అండ్ 1000cc ఇస్ అన్ ఓవర్ కిల్ ఇన్ ఇండియా ఎనీ డే. 1000cc ఇస్ స్టిల్ ఓవర్ కిల్. మనకు అంత రోడ్స్ లేదు. 600cc మీరు గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ దీన్ని C మోడ్ లో పెట్టినప్పుడు దిస్ థింగ్ పర్ఫార్మ్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 600cc కేటగిరీ కాబట్టి ఐ కెన్ స్టిల్ యూజ్ ఇట్. అండ్ ఇది హీట్ కూడా 600cc లాగే అవుతుంది. అరౌండ్ 105 దాకా టెంపరేచర్ వెళ్తుంది. హెవీ ట్రాఫిక్ గట్టిగా ఉందంటే అప్పుడు 115, 114, 112 కి వచ్చేస్తుంది. అప్పుడు కూడా యాక్చువల్ గా 108 వరకు వెళ్తుంది. బట్ చాలా ఇంటెన్స్ ట్రాఫిక్, ఎట్లా అంటే కదలలేకపోతుంది బైక్, అసలు గాలి కూడా ఆడట్లేదు. అంటే 115 వెళ్తుంది మ్యాక్స్, విచ్ 600cc ఆల్సో డస్. నా April RS 457 కూడా అరౌండ్ 100, 105 చేసేది. ప్యారలల్ ట్విన్ 450cc. దిస్ థింగ్ ఇస్ 1000cc 4-cylinder bike. So it heats up way lesser than 10R or any other super bike. So the heat management is fantastic, even though it's a very very old bike. But Suzuki killed it in their R&D. Around I guess 190 produces too power after full system exhaust and air filter. 190 bhp under your seat. Throttle rocket like a launch అయిపోయి ఇలా లిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రోడ్స్ మనవి కొంచెం ఇలా ఉంటాయి కదా, చిన్నగా ఇలా వెళ్ళినా కూడా ఈ స్పీడ్స్ యుల్ టేక్ ఆఫ్. సో ఇట్స్ బెటర్ టు మెయింటైన్ అ వెరీ డీసెంట్ స్పీడ్. మీకు 600cc ఎంత మీకు ఒక 240 వెళ్తుందేమో పీక్ 6th gear వేసాక. దిస్ థింగ్ విల్ గో 240 in 3rd gear and you still have 3 gears left. అంటే ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ పవర్ యూఆర్ గెటింగ్ ఇన్ 1000cc. అండ్ మన దగ్గర 120 వెళ్ళే రోడ్స్ లేవు. ఇంకా 200, 300 అంటే ఇంకా నథింగ్, ఇంపాసిబుల్ అది. మేబీ మీరు ఈ బైక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 500cc కేటగిరీ ఒక 100
కిలోమీటర్స్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పీడ్ కొడుతుందంటే దిస్ బైక్ కెన్ గో 170 స్పీడ్. సో సేమ్ డిస్టెన్స్ లో యుల్ బీ ఇన్ మోర్ స్పీడ్ బికాస్ ఆఫ్ ద యాక్సిలరేషన్. అంతే, దాని అర్థం నేను ఏదో 200 కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళట్లేదు మనం. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. 500cc మీరు ఎప్పుడైనా కానీ 200 స్పీడ్ కొడుతున్నారంటే మీరు చాలా సేపు కంటిన్యూ చేస్తే అది 200 దగ్గర టచ్ అవుతుంది. బట్ ఇవాళ కాదు, మీరు లిటరలీ మీరు ఒక 500cc లో 80 స్పీడ్కి వెళ్ళే లోపల దిస్ థింగ్ విల్ బీ ఇన్ 200. సో ఆ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సపోజ్ కర్వ్ అవుతుంది కదా, మీరు ఒక 500cc అంటే కొంచెం ముందుకెళ్ళి బ్రేక్ వేసుకొని కర్వ్ తీసుకోవచ్చు. దీనికంటే ఐ గెస్ కొంచెం బ్యాక్ నుంచి బ్రేక్ చేసుకుంటే మీరు అక్కడ కర్వ్ తీసుకోవడం అనుకుంటుంది. ఓన్లీ బికాస్ దీనికి ABS లేదు. సో హై స్పీడ్స్ లో మీరు కొంచెం అటు ఇటు మరీ ఎక్కువ ప్రెస్ చేశారంటే టైర్ స్లైట్ గా స్లిప్ అయినా కూడా మొత్తానికే స్లిప్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ బ్రేకింగ్ డిస్టెన్స్ దీన్ని చాలా దూరం ఉండడమే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యూఆర్ ఇన్ 200 or 250 స్పీడ్స్ మీరు అక్కడ కార్ ని చూసి బ్రేక్ అయ్యాలో వద్దని ఆలోచించే గ్యాప్ లో మీరు ఆ కార్ దగ్గర ఉంటారు. సో ఇట్స్ బెటర్, బీ సేఫ్. ఎప్పుడు పుట్ యువర్ ఐజ్ ఆన్ రోడ్ ఇఫ్ యూఆర్ రైడింగ్ ఎనీ సూపర్ బైక్ ఆర్ ఎనీ బైక్. లెట్ ఇట్ బి సూపర్ బైక్ అని కదా, ఏ బైక్ అయినా కానీ పుట్ యువర్ ఐజ్ ఆన్ రోడ్. క్యాలిక్యులేటెడ్ గా చూడండి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయండి. ఇట్స్ యువర్ లైఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్. సో చాలా జాగ్రత్తగా చూసి క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసి బీ ఆన్ థ్రాటిల్ అండ్ బ్రేక్స్. మరీ ఎక్కువ ప్యానిక్ కూడా అయిపోకండి. మరీ ప్యానిక్ అవ్వకుండా నేను తోపని కూడా నడపకండి. బీ వెరీ సెన్సిటివ్, బీ వెరీ జెంటిల్, బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూఆర్ రైడింగ్ ఎనీ బైక్, నాట్ ఓన్లీ సూపర్ బైక్. సూపర్ బైక్ మైట్ కిల్ యూ సమ్ డే అలా అని చెప్పి నేను ఏదో స్ప్లెండర్ మిమ్మల్ని ఎప్పుడు చంపదని కూడా చెప్పాను. స్ప్లెండర్ కూడా మిమ్మల్ని ఎప్పుడైనా చంపేయచ్చు. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ యువర్ సేఫ్టీ. ఇంకా నేను మీరు ఈ బైక్స్ నడిపేటప్పుడు కూడా కాంట్ టెల్ యూ ద మెంటల్ ప్రెషర్ యూల్ హ్యావ్. ఒక 1000cc మీరు నడిపేటప్పుడు రోడ్ పైన యూల్ హ్యావ్ మోర్ ప్రెషర్. మీరు మైండ్ కి మీరు ఇంకా ఎక్కువ, నాకు ఏమనిపిస్తుంది, మీరు మైండ్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. బికాస్ మీరు అంత క్యాలిక్యులేట్ చేసి అంత జాగ్రత్తగా వెళ్ళాలి. 300-400cc కేటగిరీ బైక్స్ చిల్ అవుకుంటూ వెళ్తారు. ఇవేంటంటే చాలా క్యాలిక్యులేట్ చేసి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో మీకు సండే రైడ్ పీస్ఫుల్ రైడ్ కంటే ఎక్కువ భయం రైడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. పీస్ఫుల్ గా నడిపితే ఆబ్వియస్లీ దీనిపైన కూడా మీరు పీస్ఫుల్ రైడ్ అయ్యచ్చు. కాకపోతే మీకు అంత గేర్ షిఫ్టింగ్ ఉండదు కాబట్టి మీకు ఆ ఫన్ రాదు. అండ్ వన్స్ యూ హ్యావ్ సో మచ్ పవర్ ఇన్ యువర్ థ్రాటిల్, ఐ డోంట్ థింక్ యూ గైస్ విల్ గో స్లో. ఇలా అనగానే విల్ బీ ఇన్ 100, 120, 150, 200. సో ఈ బైక్స్ ఆర్ మెంట్ ఫర్ దట్. సో అదనమాట దీని పవర్. అండ్ దీని సస్పెన్షన్స్ కూడా వచ్చేసి యాక్చువల్గా కొంచెం హార్డర్ సైడ్ ఉంటుంది బికాస్ ఇట్స్ అ స్పోర్ట్స్ బైక్. సో నాకు కావాల్సినంత సాఫ్ట్ అయితే దీని సస్పెన్షన్ అవ్వట్లేదు. వి ట్రైడ్, బట్ దీని సస్పెన్షన్ ఆయిల్ కూడా చేంజ్ చేసాం నా వెయిటింగ్ ప్రకారం. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ వెరీ సాఫ్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ బైక్ లో ఎవ్రీథింగ్ నచ్చింది. ఒకటే నా మైండ్ లో ఎప్పటికీ మిగిలిపోయేది ఏంటంటే దీనిలో ABS లేదు, విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఫర్ ఆర్ రోడ్స్. బట్ నాకు కొన్నిసార్లు దానిలో మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కింద మీరు కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి ABS పైన. ఇట్ విల్ సేవ్ a lot of lives, or కొన్నిసార్లు దాని వల్లనే కొన్ని గట్టిగా యాక్సిడెంట్ అయితే. నా ప్రకారం అయితే 90% ఆఫ్ ద టైమ్ ABS విల్ సేవ్ యువర్ లైఫ్. ద 10% అప్పుడప్పుడు వేరీ అవుతుంది మీ లక్ పైన. అండ్ దిస్ థింగ్ 50%, ఇది 50 కూడా కాదు, ఇది 80% నాన్ ABS విల్ కిల్ యూ. 20% మీ స్కిల్ అండ్ మీ లైఫ్, మీ రోడ్, మీ కండిషన్, మీ లక్, ఎవ్రీథింగ్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బట్ బ్రో, సూపర్ బైక్ ఈజ్ అ సూపర్ బైక్. ఇట్స్ సంథింగ్ ఎల్స్. మీరు ఒక సూపర్ బైక్ తీసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్ వెళ్ళారు, ఎంత ఫాస్ట్ గా కొట్టేస్తున్నాం, ఎంత వీలీలు కొడుతున్నాం కాదు. ద ఓన్లీ థింగ్ యూ విల్ మోస్ట్లీ కేర్ అబౌట్ ఎ సూపర్ బైక్ ఇస్ ద ఇంజిన్ సౌండ్. బ్రో బ్లడీ ఇన్లైన్ 4 అండ్ దాని తర్వాత అది పాప్స్ బ్యాంగ్స్ వదులుతుంది. పట్ 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 అని చిన్న చిన్నగా. అదేం ట్యూన్ చేసింది కాదు, స్టాక్ గానే వదులుతుంది. బట్ ఇట్స్ చుమ్మా. సో యాజ్ ఆఫ్ నో విల్ పుట్ ఇట్ ఆన్ C mode. C mode ఎందుకు పెడుతున్నా అంటే ఐ డోంట్ వాంట్ మోర్ పవర్, ఐ డోంట్ వాంట్ దిస్ బైక్ టు పాప్ వీలీస్ అనమాట. సో సిటీ కాబట్టి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అనుకోండి. ఇంకా మెల్లగా పీస్ఫుల్ గా అరే ఒక్కసారి ఏ మోడ్ లో పెట్టేద్దాం. ఇదే నెవర్ ఎండింగ్ క్రేవింగ్ ఇదైతే పవర్ ది. విల్ ట్రై టు డూ ఎ స్మాల్ వీలీ. రేర్ టైర్ స్లిప్ అవుతుంది. ఐ గెస్ కొద్దిగా వర్షం పడుతుంది కదా, స్లైట్ గా వాటర్ ఉండేసరికి ఇట్స్ నాట్ టేకింగ్ ఆఫ్. కానీ ఒకసారి దీని పవర్ పట్టుకోగానే నా వైజర్ ఫట్ అని క్లోజ్ అయింది. ఎంత గట్టి క్లోజ్ అయింది తెలుసా. సో ఇమాజిన్ ద G-force గాలి. సో చాలా ప్లే అవుతుంది అబ్బా మీరు ఒక సూపర్ బైక్ లో తీసుకోగానే. మీకు గాలి సపోర్ట్లు ఉండాలి ఇన్ కేస్ మీరు చాలా ఫాస్ట్ వెళ్ళాలి అంటే. అండ్ గాలి అటు ఇటు చేసినా మీకు వాబుల్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ డెడ్ బాయ్స్. ఇట్స్ రైనింగ్. ఇంకా తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఐ మైట్ హ్యావ్ టు ఎండ్ మై వ్లాగ్ హియర్. వర్షం పడట్లేదని బయటకు వచ్చా, వర్షం పడుతుంది. నాకు తెలిసి దరిద్రం ఇది, దరిద్రం. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సూపర్ బైక్ లో. ఇన్ కేస్ యూఆర్ న్యూ టు సూపర్ బైక్, ఐ సజెస్ట్ యూ టు గో విత్ 600cc బైక్. ఎంజాయ్ చేయండి. దాని తర్వాత 1000 తీసుకోండి. మీకు 1000 మరీ బ్రూటల్ భయం వేస్తుంది అంటే గో బ్యాక్ టు 600 ఎనీ డే. ఇన్ కేస్ 1000cc లో ఇఫ్ యూ గైస్ వాంట్ మీ టు సజెస్ట్ ఎ బైక్ విచ్ ఇస్ మోర్ ఈజీ టు రైడ్ అంటే S1000 ఎనీ డే. S1000 చాలా ఈజీ టు హ్యాండిల్ బండి, చాలా మంచి బండి. అండ్ 600 లో యూ గైస్
వాంట్ మీ టు సజెస్ట్ బైక్, గో విత్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎల్స్ ZX6R. ఈ రెండు మెంటల్ బైక్స్. లేదు మీకు కొంచెం కావాసాకి ఇష్టము అంటే Z9 అంటే తీసుకోవచ్చు. సో ఆల్ దీస్ 3 బైక్స్ ఆర్ వెరీ గుడ్ బైక్స్, యూ కెన్ గో విత్ ఇట్. Z9 ఒకటేంటంటే ఇట్స్ షార్ట్ గేర్ రేషియో కాబట్టి కొంచెం నాకు అది ఇష్టం ఉండదు, బికాస్ బ్యాక్ టు బ్యాక్ గేర్ షిఫ్ట్ చేయాల్సింది వస్తుంది. సో అదనమాట సీన్. వర్షం పెరుగుతుంది. సో దీనిపైన ఇంకా వీడియోలు చేద్దాం అనుకున్నా జిక్సర్ చెప్తున్నా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. దీన్ని బయటకి తీసుకొద్దాం అంటే ఫుల్ వర్షం పడుతుంది ర్యాండమ్ గా. సో వర్షం పడితే నేను ఎట్లయినా రికార్డ్ చేయలేను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు బ్లాగ్స్ లో కొంచెం డిలే అయినా, కంటెంట్ లో డిలే అయినా కొంచెం క్షమించండి, బికాస్ ఆఫ్ ద వెదర్ ఐ హ్యావ్ టు కొన్నిసార్లు చేంజ్ చేయాల్సింది వస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్సీ కార్స్ కానీ, కార్స్ కానీ, జనరల్ నార్మల్ కార్స్ కానీ, లెట్ మీ నో. అది కూడా చేద్దాం. చాలా మంది నేను ఒక మినీ BMW డ్రిఫ్ట్ కార్ కొన్నా. నేను అది కొన్నప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేశారు, అన్న ఎంత, ఎక్కడ, ఎలా ఉంటది, ఏంది సీన్, అది ఇది అని. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్సీ కార్ కలెక్షన్ ఆల్సో లెట్ మీ నో. ఐ నో ఫ్యూ ఫ్రెండ్స్ హూ హ్యావ్ వెరీ గుడ్ ఆర్సీ కార్ కలెక్షన్ అనమాట. నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తా. దాని ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఏంది దీని సీన్. కొన్ని ఆర్సీ కార్ విల్ కాస్ట్ 40K, 90K, 1.5 lakh కూడా మా దానిలో కొందరు దగ్గర ఉన్నాయి. ఇఫ్ యూ గైస్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్సీ కార్ డ్రిఫ్టింగ్ కానీ, క్రాలింగ్ కానీ, ఇవన్నీ లెట్ మీ నో. అవి కూడా బ్లాగ్ చేద్దాం. కింద కామెంట్ డౌన్ చేయండి యూ గైస్ వాంట్ ది ఆర్సీ కార్ టూర్స్ అని చెప్పేసి. సో అది కూడా చేయొచ్చు. అండ్ ఆ BMW ది కార్ వచ్చేసి ఇట్ కాస్టెడ్ మీ 5,000. మీరు 7,000 పెడితే మీకు జైరో తోటి వస్తుంది. సో జైరో ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు డ్రిఫ్ట్ మోర్ బెటర్. వితౌట్ గైరో ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ ఎ ప్రొఫెషనల్ థింగ్. జైరో లేకుండా యూ విల్ హ్యావ్ టు లెర్న్ డ్రిఫ్టింగ్. కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ జైరో తోటి బెటర్, యూ విల్ ఎంజాయ్ మోర్. లేదు నేను ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలి, నేను పక్కాగా చేయాలి, డ్రిఫ్ట్ ప్రాపర్ గా చేయాలంటే వితౌట్ జైరో నేర్చుకోండి. దాని తర్వాత జైరోతో ఉన్న కార్ని మీరు ఇట్లా టైం పాస్ కి డ్రిఫ్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ దేర్. సో కింద కామెంట్ ఆన్ చేయండి ఇఫ్ యూ గైస్ వాంట్ దట్ టు. మొత్తం కవర్ చేద్దాం. సో వర్షం గట్టి పడుతుంది. ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై GoPro, so I'm ending my vlog here. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the